లైఫ్లో ఏం జరిగినా బాధపడొద్దు, కృంగిపోవద్దు. అన్నిటిని సమానంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నా అంటే, మనం ఎవరికి పుట్టాలో, ఎవరిని చేసుకోవాలో, మనకి ఎవరు పుట్టాలో అనేది మన చేతిలో లేదు. ఎవరిని చేసుకోవాలో అన్నది మన చేతిలో ఉన్నా, పైన భగవంతుడు అనుకుంటేనే అది జరుగుతుంది. మన లైఫ్లో కష్టాలు అని అనుకునేవి అస్సలు కష్టాలే కావు. మనల్ని దారిలో పెట్టడానికి భగవంతుడు మనకిచ్చే టాస్క్లు, ఆయన చేసే లీలలు. దీని గురించి పురాణాల్లో మీకు ఒక కథ చెప్తా. ఫస్ట్ టైం లోకంలో ఆ విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తినప్పుడు హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. అది కూడా హిరణ్యాక్షుడి మంచికే జరుగుతుంది. ఎందుకంటే పూర్వజన్మలో హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడు ఇద్దరు స్వామివారి ద్వారపాలకులు. అహంకారంతో వాళ్ళ పదవిని పోగొట్టుకొని రాక్షసులుగా జన్మ పొందుతారు. ఇప్పుడు స్వామి హిరణ్యాక్షుడిని సంహరించి రాక్షస జన్మ నుండి విముక్తుడిని చేస్తాడు. స్వామి ఎంతటి దయాళుడంటే సంహరణ జరిగిన తర్వాత కూడా హక్కున చేర్చుకుంటాడు. అలానే మన లైఫ్లో కూడా హార్డ్ టైమ్స్ నడుస్తున్నాయంటే మనల్ని దారిలో పెట్టడానికి ఆ భగవంతుడు మనకి టాస్క్లు ఇస్తున్నాడని అర్థం. అందుకే అన్నిటికీ బాధపడకుండా మూవ్ ఆన్ అవ్వాలి. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో ఈ టెంపుల్ గురించి చెప్తా మీకు. ఇప్పుడైతే నా చిట్టి తల్లులకి లంచ్ టైం అయింది. ఉంటాను మళ్ళా. బాయ్ బాయ్.